హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ ఏదైనా హెల్తీగా పిల్లలకి స్నాక్ ఐటమ్ చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అది కూడా జస్ట్ 5 నిమిషాలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్నాక్ని ఇట్లే ప్రిపేర్ చేసి పెట్టండి. దానికి ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకుంటామో ఆ కప్పుతోనే 1/2 కప్పు బియ్యం తీసుకోవాలండి. మీరు పచ్చి బియ్యం అన్నా తీసుకోవచ్చండి, లేకపోతే ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, ఉప్పుడు బియ్యం అంటారు కదండి, అదన్నా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకోవాలండి. నేను 1 గంట ముందే నానబెట్టి ఉంచేసానండి. మీరు బియ్యం నీట్గా కడుక్కొని 1 గంట సేపు ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. ఇడ్లీ రైస్ అయితే ఒక 2 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. పచ్చి బియ్యం అయితే 1 గంట సేపు నానితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయకండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని, ఇది మనం ఇడ్లీ పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇడ్లీ పిండి ఎలాగుంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. కానీ గట్టిగా ఉండాలండి పిండి, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. సేమ్ ఇడ్లీ పిండికి ఎలా పడతామో అలాగే పట్టుంచుకోవాలి నైస్గా. అలాగే ఇలా తిక్కుగా ఉండాలండి పిండి, వడపిండి ఎలాగుంటుందో అలా మిక్సీ పట్టుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో సోంపు కొద్దిగా వేసుకోవాలండి. మీకు సోంపు మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే కూడా వేసుకోవచ్చండి, లేకపోతే తినేటప్పుడు మంచి టేస్టీగా ఉండాలంటే ఇలా కూడా వేసుకోవచ్చండి. సోంపుకి హెల్త్కి చాలా మంచిదండి, కాబట్టి స్కిప్ చేయకుండా కొద్దిగా వేసుకోండి. అలాగే ఇప్పుడు సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలా సన్న కట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కూడా చెక్ చేసుకొని కూడా ఇప్పుడు కూడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్నాక్ ఐటమ్ని. చూడండి, పిండి అనేది ఇలాగ ఉండాలి, గట్టిగా ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మరి ఎక్కువ పెద్ద సైజు వేయకండి, చిన్న చిన్న సైజు అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది. మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. హెల్త్కి చాలా మంచిది కదా, పెసరపప్పు మంచి ప్రోటీన్ ఉంటుందండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ పిల్లలు కంపల్సరీ ఈ స్నాక్ ఐటమ్ చేసి పెట్టండి. ఇవి కాస్త రంగు వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. వేయంగానే కాసేపు అలాగే వదిలేసేయండి, తర్వాత తిప్పుకోవాలి. వేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కాస్త కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు అన్న తీసుకోవచ్చు, లేకపోతే పచ్చని పప్పు అన్న తీసుకోవచ్చండి, లేకపోతే పెసరపప్పు అన్న తీసుకోవచ్చు. ఈ 3 పప్పుల్లో మీకు ఏది నచ్చితే అది వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ స్నాక్ ఐటము. మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. దీనికి సైడ్ డిష్గా మీరు ఏదన్నా తీసుకోవచ్చండి. పిల్లలకైతే సాస్తో ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, జస్ట్ 5 నిమిషాల్లో హెల్దీ స్నాక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ స్నాక్ ఐటమ్? అయితే మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.